నీ ప్రతాపం బడాబాబులపై చూపించు. పేదల ఇండ్లపై గడ్డపార పడితే ప్రభుత్వం కూలడం ఖాయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొంగల దోపిడీ పార్టీలు ప్రజల దృష్టి మరల్చేందుకే కూల్చివేతలు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్, ఆర్జీ ట్యాక్స్ అని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని చెప్పేసి దానికి సంబంధించిన విషయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు చూడండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొంగల దోపిడీ పార్టీలు అని చెప్పేసి అంటున్నానంటే వీళ్ళ పార్టీ మాత్రమే శుద్ధపూస పార్టీ అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మరి శుద్ధపూస పార్టీ ఇప్పటి వరకు దేశంలో రైతుల కోసం ఏం చేసింది? తెలంగాణ రైతుల కోసం ఏం చేసింది? మొన్న వరద సహాయం కూడా పక్కపొంటి రాష్ట్రానికి 1200 కోట్లు ఇచ్చిందంటే మనం 400 కోట్లే ఇచ్చిర్రు. మరి వీటి విషయంలో మాట్లాడు. 416 కోట్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగింది. ఎన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పేసి రిపోర్ట్లు ఉన్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారమే 10,000 కోట్లు కావాలంటున్నప్పుడు నష్టము దాదాపు 20,000 30,000 కోట్ల నష్టం జరిగినప్పుడు మీరు ఇచ్చేటువంటి 416 కోట్లు భిక్ష వేసినట్ట. మరి దాని మీద మాట్లాడు. ఏం లేదు. ఈరోజు బండి సంజయ్ అయినా కిషన్ రెడ్డి అయినా మాట్లాడేది ఏంటంటే తెలంగాణలో బీజేపీ అధికారం నిన్న మొన్నట్రాగా హైడ్రాకు సంబంధించిన విషయంలో నిన్ననో మొన్ననో వీళ్ళు బయటకు వచ్చారు. అప్పటి వరకు బీజేపీ ఎక్కడ కనబడలేదు. అసలు కొంతమంది ప్రజలైతే బీజేపీ నాయకులు కనబడతలేరు, అటు 8 మంది ఎమ్మెల్యేలు ఇటు 8 మంది ఎంపీలు ఎవ్వరు కనబడతలేరు, ఏడవేరు వీళ్ళంతా అని చెప్పేసి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఎందుకు కనబడలేదు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల వాటా కావాలని చెప్పేసి ఒక గొడవ జరుగుతూ ఉంది. దానికోసం ధర్నాలు జరుగుతున్నాయి, దానికోసం ఆమరణ నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మరి వీటి విషయంలో మనం బయటికి పోతే మీ స్టాండ్ ఏంద్రాబాయి, మీ బీజేపీ పార్టీ బీసీల కులగణన చేస్తుందా లేదా అని చెప్పేసి ఎవరైనా గల్లా పట్టుకొని అడిగితే మొహం ఎక్కడ పెట్టుకొని అర్థం కాక ఇన్ని రోజులు వీళ్ళు దాక్కున్నారు, దాగుడు మూతలు ఆడారు. ఇప్పుడు హైదరాబాద్తో వచ్చి రేవంత్ దొంగ, కేటీఆర్ దొంగ, బీఆర్ఎస్ దొంగ, బీజేపీ దొంగ అన్ని ఇచ్చి అంటే కాంగ్రెస్ దొంగ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఒకటే శుద్ధపూస పార్టీ అంటున్నారు. మరి అదే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీ హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన విషయంలో పేదలకు అన్యాయం జరిగితే వాళ్ళకు పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి హామీ ఇచ్చు. బీజేపీ మేనిఫెస్టోలో ఉంది కదా, సంవత్సరానికి ఇన్ని కోట్ల మందికి మేము ఇల్లు కట్టిస్తామని చెప్పేసి తెలంగాణలో ఇప్పించి పోయి అసలు తెలంగాణలో ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ళు ప్రకటించింది 10 ఏళ్లలో లిస్టుది దమ్ముంటే ఒక్కో రాష్ట్రంలో ఎన్ని ఇళ్ళు నిర్మాణం జరిగినాయి నరేంద్ర మోడీ పేరుతోని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో మీ బీజేపీ పార్టీ తెలంగాణలో ఎన్ని వేల మంది పేదలకు పక్కా ఇల్లు నిర్మాణం చేసింది? కనీసం 10ల సంఖ్యలో అయినా ఉందా, 100ల సంఖ్యలో అయినా ఉందా? మీరు ప్రకటించి మాట్లాడండి. కేవలం అటు బీఆర్ఎస్ తిట్టి ఇటు కాంగ్రెస్ తిట్టి సమయానికి వచ్చి హైడ్రా విషయంలో మాట్లాడి మీరు వెళ్ళిపోయి మళ్ళీ బీసీల విషయంలో మీరు నోరు మూసుకొని సైలెంట్గా ఉండేది అంటే కుదరదు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ మరి ఏం చేస్తుంది ఇప్పుడు బీసీలకు సంబంధించిన కులగణన విషయంలో? సైలెంట్గా ఎందుకు ఉంటుంది? బండి సంజయ్ దాని మీద ఎందుకు మాట్లాడు? ఈటెల రాజేందర్ ఆ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోడు? కులగణన చేయాల్సిందే, కులగణన తప్పకుండా చేయాలని చెప్పేసి ఆమరణ దీక్ష చేయండి. బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, లేకపోతే ఈటెల రాజేందర్ కానీ పోయి రైతు దీక్ష పెడుతూ రైతుల్ని నరహంతకన్నా మోడీ ప్రభుత్వంలో రైతుల్ని హత్యలు చేస్తూ మళ్ళీ మీరే పోయి రైతుల దీక్షలు చేసేది ఉంటే నవ్వుకుంటారు జనాలు. నరేంద్ర మోడీ పాలనలో ఏం చేస్తున్నారో అందరికి తెలియదా? కేంద్రంలో మీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏంటో ప్రజలకు తెలియదా? మీరు తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నటువంటి పాలన మీది కాదా? మళ్ళీ మీరు మాట్లాడతారు. ఏం లేదు, కేసీఆర్ను రేవంత్ రెడ్డిని ఇద్దరిని దొంగలు అని చెప్పేసి వీళ్ళు అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డితో పోల్చేది అంటే పెద్ద దొంగలు బీజేపీలు. బరాబరి విషయాన్ని రాసి పెట్టుకోండి. నరేంద్ర మోడీ హయాంలో మన రాష్ట్రంపై చూపిస్తున్న వివక్ష అనేది అంతా ఇంత కాదు. కాళేశ్వరం విషయంలో అంతగానో రెచ్చగొట్టి అంతగానో అంచేసిరు కదా. మరి కాళేశ్వరం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఏంది ఇప్పుడు వరకు ప్రకటించండి. ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు ముడుపులు అందినాయి కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు కాంట్రాక్టులు నుండి కమిషన్ పోయింది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. గంతే.